హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంటసాగరం. వంటసాగరంలో ఇవాల్టి మన రెసిపీ శనగపప్పు వంకాయ కూర. ఈ శనగపప్పు వంకాయ కూరను టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. రెసిపీని ఎండ్ వరకు చూసి నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసుకుంటున్నాను కాబట్టి ఆయిల్ని కొద్దిగా ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని, ఒక పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని వాటిని సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోండి. ఇవి వేగేలోపు వంకాయల్ని కట్ చేసుకోండి. వంకాయల్ని అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసుకుంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. వంకాయలు కట్ చేసుకొని ఈ విధంగా వాటర్లో వేసుకోవాలి. తర్వాత వీటిని టమాటాలు వేగిన తర్వాత ప్యాన్లో యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకు, తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోకి నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చెనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఈ పచ్చెనగపప్పుని 2 గంటల ముందుగా నానబెట్టుకుంటే చక్కగా నాని ఉంటుంది. ఇక్కడ నేను 1/2 కప్పు పచ్చెనగపప్పుని నానబెట్టుకొని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ వంకాయలు ఈ విధంగా సగం వరకు కుక్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. కారాన్ని మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కారం పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని మరలా ఒకసారి కలుపుకోండి. తర్వాత మూత పెట్టి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోండి. కర్రీ ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ నువ్వుల పొడిని యాడ్ చేసుకొని కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన పచ్చెనగపప్పు వంకాయ కూర రెడీ.